హాయ్ గాయ్స్. ఈరోజు మార్నింగ్ కల్కి మూవీ చూసేసాను భయ్య. మూవీ వచ్చి బాగానే ఉంది భయ్య. ఎక్స్ట్రాడినరీ స్టఫ్ అని చెప్పలేము కానీ బాగానే ఉంది. ఇంకా మూవీ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టోరీ లైన్ వచ్చి చాలా సింపుల్ భయ్య. కలిపురుషుడు అనే ఒక వ్యక్తి కల్కి గాడ్ని చంపడానికి ట్రై చేస్తారు. ఆ మధ్యలో అశ్వత్థామ సేవియర్గా ఉండి సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతే భయ్య స్టోరీ లైన్. సో కలిపురుషుడు అనే క్యారెక్టర్ వచ్చి మన కమల్ హాసన్ గారు చేశారు. అన్ఫార్చునేట్లీ ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు భయ్య. ఒక 2-3 చోట్ల కనిపిస్తారు అంతే. మేబీ సెకండ్ హాఫ్లో ఆయనకి ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తారేమో అనుకుంటున్నాను నేను. అండ్ అశ్వత్థామ క్యారెక్టర్ వచ్చి చాలా బాగుంది భయ్య. మన అమితాబ్ బచ్చన్ గారు చాలా బాగా చేశారు. అండ్ ప్రభాస్కి అమితాబ్ బచ్చన్కి మధ్య ఆ ఫైట్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు భయ్య. చాలా బాగున్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు కలిపురుషుడు యొక్క అసిస్టెంట్ ఉన్నాడు కదా, ట్రైలర్లో చూపించినట్టు. ఆయనకి అన్ఫార్చునేట్లీగా చాలా ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది భయ్య సినిమాలో. ఆయన కూడా చాలా బాగా చేశారు. ఇది ఒక పాజిటివ్ అయిపోయా మూవీకి. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ చాలా బాగా వచ్చింది. ఆయన క్యారెక్టర్ ఎందుకంటే కలిపురుషుడు యొక్క ఇప్పుడు కమల్ హాసన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ లేనందువలన ఆయన క్యారెక్టరు బాగా ఇంపాక్ట్ వచ్చింది భయ్య. ఆయన క్యారెక్టర్ ఇంపాక్ట్ రాకపోయింటే సినిమాకి కొంచెం అది ఒక నెగిటివ్ పాయింట్ అయ్యి ఉండే. ఇంకా పాజిటివ్ గురించి మాట్లాడుకున్నట్లయితే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది భయ్య. అండ్ మనకి ఏంటంటే ఆ సంబాల నగరం, ఆ కాశీ నగరం అందులోకి తీసుకెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. ఒక అంటే ఒక 2-3 అవర్స్ మనం ఆ లోకంలో ఉన్నామేమో అన్నట్టు అనిపిస్తుంది భయ్య. అంత బాగా డిజైన్ చేసుకున్నారు. ఆ విషయంలో అయితే బాగుంది. మన ఒక మిత్ని నాగభూషణ్ గారు చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. మూవీలో చూపించారు బాగా. అంటే మన ఊహని బాగా మనకి కళ్ళ ముందు కట్టినట్టు చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్గా ఉంది భయ్య. అండ్ ట్రైలర్లో చూపించినట్టు బుజ్జికి భైరవకి మధ్యలో ఉన్న కామెడీ సీక్వెన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసేంత లెవెల్లో లేదు భయ్య. కొంచెం నేనైతే డిసప్పాయింట్ అయ్యాను. నేను వేరే లెవెల్ ఎక్స్పెక్ట్ చేశాను బాగుంటుంది అని. అంత లేదు, అంటే బాగాలేదని కాదు, బాగుంది. బట్ ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేసే అంత అయితే లేదు. జస్ట్ పర్వాలేదు, ఓకేగా ఉంది భయ్య. అండ్ నెగిటివ్స్ వచ్చి మాట్లాడుకున్నట్లయితే సాంగ్స్ భయ్య. సాంగ్స్ అయితే మాత్రం ఏం మాటగా మనం చెప్పుకోవాలి, నో, అస్సలు టోటల్ డిసప్పాయింట్ భయ్య. మరి నాగాశ్విని గారు ఇంత బాగా డిజైన్ చేసుకున్న సినిమాకి సాంగ్స్ గురించి ఎందుకు అసలు ఆలోచించలేదు నాకైతే అర్థం కాలేదు. సాంగ్స్ అయితే అంత బాగాలేదు భయ్య. అండ్ దిశా పటాని గారు కొంచెం హాట్గా కనిపిస్తారు మూవీలో. ఉండేది కొంచెం సేపు అయినా సరే మంచి హాట్గా కనిపించి వెళ్ళిపోతారు. ఆమె క్యారెక్టర్ కూడా బాగా డిజైన్ చేశారు. చాలా బాగుంది భయ్య ఆమె క్యారెక్టర్ కూడా. అండ్ మూవీలో కొన్ని ఇంట్రెస్టింగ్ క్యామియోస్ ఉంటాయి భయ్య కొంతమందివి. అవి మీకు ఖచ్చితంగా బాగా నచ్చుతాయి. ఇప్పుడు జైలర్ సినిమాలో చూసినట్లుగా కొన్ని క్యామియోస్ ఉంటాయి కదా, శివరాజ్ కుమార్ రాజపూతి గారిది, ఇంకా వేరే వాళ్ళు. సో అలాగ మంచి క్యామియోస్ ఉంటాయి భయ్య. బట్ ఏంటంటే ఆ సినిమాలో చూపించినంత లెంగ్త్ క్యామియోస్ ఉండవు భయ్య. కొంచెం అలా వచ్చి వెళ్ళిపోతుంటాయి. బట్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి భయ్య క్యామియోస్ కూడా. వాటి వల్ల కూడా కొంచెం బాగా అనిపించింది సినిమా. ఓవరాల్గా అయితే మూవీ గుడ్ భయ్య, బాగుంది. మనకి ఒక డిఫరెంట్ లొకేషన్స్కి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. సో ఓవరాల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.1 భయ్య. సో మీరు కనుక చూసినట్లయితే మీరెంత రేటింగ్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మంచిగా తినండి, మంచిగా నీళ్ళు తాగండి, హ్యాపీగా ఉండండి. బాయ్.